మీ మాటలు ఇప్పటివరకు 20 నిమిషాలు, 30 నిమిషాలు అయ్యుంటది. మీ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా తీయబోతున్నాను. అందరం కలిసి డబ్బులు సంపాదించుకుందాం. యెస్ సార్. రండి నాతో పాటు రిచ్ అవ్వండి. ఈ డబ్బులతో నేను ఫలానా హ్మ్. మళ్ళీ ఇవన్నీ కమ్యూనిటీకే పెట్టాలి. మళ్ళీ కమ్యూనిటీకే ఇది హెల్తీ. ఇది పెట్టకపోతే రిచ్ అయ్యి వేస్ట్ అంటారు. రెడీ. ఇయన్నీ చెప్తున్నారు గదా! ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే జనం మిమ్మల్ని మోసేస్తారు తెలుసా? జనం నన్ను ఏం చేస్తారు? మోసేస్తారు తెలుసా? మొయ్యండి కొద్దిసేపు నేను కూడా ఎంజాయ్ చేస్తా అది. ఐఎమ్ గోయింగ్ టు సో ఎంజాయ్ ఇట్. అది కూడా మళ్ళీ రీడైరెక్ట్ చేస్తాం ఇంకో గ్రేట్ మూవీలోకి. ఇంకో మాస్టర్ పీస్ విచ్ 50 years later అది చూసి జనాలు ఫీల్ అవ్వాలి, వావ్ వాట్ ఎ మూవీ అని. ఇది నా ప్రతి ఫిలింతో అచీవ్ చేస్తా, బడ్జెట్తో సంబంధం లేకుండా. అదే నా ప్రయత్నం అయితే అదే సార్. 50 years తర్వాత కూడా నా మూవీ నిలవాలి, ప్రతి మూవీ నిలవాలి. మాస్టర్ పీస్ అంటున్నారు కదా! మీరిచ్చే అబ్రివియేషన్ ఏంటి మాస్టర్ పీస్? మాస్టర్ పీస్ అంటే ఎమోషన్స్ నిండుగా ఫీల్ అవ్వాలి. నాది ఇది నా పర్సనల్ థింగ్. ఎమోషన్స్ నిండుగా ఫీల్ అవ్వాలి, ఎడ్జీ ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి. ఒక ఐ బిలీవ్ ఇన్ పాజిటివ్ ఇంపాక్ట్ మూవీస్ వల్ల. సో నా మూవీస్ చూసిన వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, బెటర్ ఆ ఈవినింగ్ కన్నా బెటర్ హ్యూమన్స్గా మారాలి. ఎవరికైతే చాలా నా మూవీ నచ్చుతుందో వాళ్ళ లైఫ్లో కొద్దిగా బెటర్ అవ్వాలి. సార్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్ ఎంత లెవెల్లో ఉందో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, బట్ చాలా ఉందని నేను నమ్ముతున్నాను. అది వాడి సమాజాన్ని ఇంకా బెటర్ చేయాలి. 50 years టైం సార్ ఒక మూవీది. ఆ మూవీ విల్ అవుట్ లాస్ట్ మీ. నేను నా లైఫ్లో చెయ్యంది నా మూవీ అక్రాస్ ఎరాస్ క్రియేట్ చేస్తుంది. మై మూవీ క్యాన్ క్రియేట్ వరల్డ్ పీస్ ఇఫ్ సరిగ్గా చేస్తే. ఈ మూవీకి అంత సీన్ లేకపోవచ్చు, బట్ ఇన్ ద ఫ్యూచర్ షాషాంక్ రిడెంప్షన్ అనే మూవీ చూసి జనాలకు చాలా హోప్ వచ్చింది. గాడ్ ఫాదర్ అనే మూవీ చూసి జనాలకు ఎక్స్ట్రీమ్ ఆశకు పోతే మనం ఎంత కరప్ట్ అవుతామని తెలుసుకున్నారు. అలా గ్రేట్ మూవీస్ ఉన్నాయి విచ్ హావ్ టాట్ us గ్రేట్ లెసన్స్. విశ్వనాథ్ గారి మూవీస్ లైఫ్లో మన పర్పస్ని ఫాలో అవ్వాలి, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ లవ్. దొరకున్నా ఇటువంటి సేవ అని పాడారు సార్. నాకు అది ఎలా అనిపిస్తుంది తెలుసా? దొరకున్నా ఇటువంటి సేవ, దట్ ఆర్ట్కి నేను ఇట్లా ఒక హంబుల్ స్టూడెంట్లా ఉండి యూనో ఇట్లా పని చేయగలుగుతాను. సో ఇంతకు మించి ఏం గ్రేట్ థింగ్ ఉంటుంది? ఆయన చనిపోయేటప్పుడు చివరి క్షణాల్లో పాడే పాట విశ్వనాథ్ గారి మూవీలో శంకరాభరణంలో ది లాస్ట్ థింగ్ ఈ సేస్ ఇస్ దొరకునా ఇటువంటి సేవ. నేను అదే అంటాను, దొరకునా ఇటువంటి సేవ. సో ఒకవేళ మీరు ఎక్కినా తొక్కినా దొరకునా ఇటువంటి సేవ. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో ఎమోషనల్, just so good at this. I will redirect it into my work. I am emotional because I'm human. I know every one of us is అంతే. ఇదే సైక్తో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదే సైక్తో ఎవరి దగ్గర పని చేశారు మీరు? పని చేయగలిగారా? ఎవరి దగ్గర పని చేయగలిగారు? ఆర్కిటెక్చర్లో పని చేయగలిగాను సార్. ఫిల్మ్ మేకింగ్లో కొద్దిగా చేశాను. ఐ హావ్ ఈవెన్ టాట్ ఇన్ కాలేజెస్. ఫిల్మ్ మేకింగ్లో ఎందుకు కొద్దిగా చేయాల్సి వచ్చింది? అంటే మీ డైరెక్టర్లు మిమ్మల్ని బేర్ చేయలేకపోయారా? వాళ్ళు మీరు చెప్పి బేర్ చేయలేకపోయారా? అప్పటికి ఎవరెవరిని బేర్ చేయడం కోసం ఐఎమ్ అన్ ఎక్సలెంట్ టీమ్ పర్సన్. ఐఎమ్ ది గ్రేటెస్ట్ టీమ్ పర్సన్ యూ కెన్ హ్యావ్. ఏమైందంటే నాకే అర్థమైపోయింది దట్ ఏడీగా పనిచేస్తే ఏడీలు అవుతారు, డైరెక్టర్గా పనిచేస్తే డైరెక్టర్లు అవుతారు. దట్ జస్ట్ లాజిక్ సార్. సో వై వేస్ట్ మై టైమ్ లెర్నింగ్ హౌ టు బీ ద పర్ఫెక్ట్ ఏడీ when I can learn how to be the perfect director instead. I'm sorry, ఇది ఇంగ్లీష్లో చెప్పాలి, బాగుంటుంది కొటేషన్. ప్లీజ్ ఇది కొటేషన్గా మార్చి షేర్ చేయండి ఇన్స్టాలో. ఇది చాలా ఆనెస్ట్ కొటేషన్. సో మీరు ఏం చేయాలనుకుంటారో డైరెక్ట్ అదే చేసి నేర్చుకోండి. సో మీరు ఒకవేళ గ్రేట్ రెస్టారెంట్ పెట్టాలనుకుంటారు అనుకో, ఇడ్లీ బండి పెట్టేయండి, పోయి కుకింగ్ బుక్స్ ఏం చదువుతారు అని నేను అంట. దట్స్ మై థింగ్. అంటే ఇప్పుడు ఏడీల నుంచి డైరెక్టర్గా మారే వాళ్ళకి మీరు చెప్పే సలహా ఇదేనా? నో సార్, ఎవరి జర్నీ వాళ్ళది. అవును. ఒకటి ఏంటంటే ఇవాళ డిజిటల్ ఎరారో సినిమా తీయడం ఈజీ అయింది, నేర్చుకుంటున్నారు కదా. అవును. సో ముందు ఏంటంటే డైరెక్ట్ బాబాయ్ హోటలే పెట్టాలి, ఇప్పుడు ఇడ్లీ బండి కూడా పెట్టొచ్చు అంటున్నా. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. అండ్ రామ్ బండి ఇలాంటి పెద్ద ఫ్రాంచైజ్ కూడా తన సొంతంగా పెట్టి గ్రేట్ అయింది. సో ఏమంటా, మీకు ఒక బేసిక్ స్కిల్ ఉంటే అది డిస్కవర్ కూడా చేయాలి కదా సార్. బేసిక్ స్కిల్ అది కూడా ఏడీ కంటే ఎక్కువ మీరు డైరెక్ట్గా దూకితేనే డిస్కవర్ చేస్తారు. ఇది నా గట్టి నమ్మకం. ముందు ఏంటంటే రీల్ టైమ్స్ అంటే రీల్ వాడే టైమ్స్లో, ఇప్పుడు డిజిటల్ వచ్చింది, ముందు రీల్ ఉండేది. రీల్ ఎక్స్పెన్సివ్, అప్పుడు బడ్జెట్స్ లేని సినిమా తీయడం ఇంపాసిబుల్. సో అలాంటి టైమ్స్లో ఏడీగా చేయడం వాజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇప్పుడు కూడా ఎసెన్షియల్ కొందరికి, ఎవరి జర్నీ వాళ్ళది. ఇది నా జర్నీ. నాలాగా చాలామంది డైరెక్టర్స్ డిజిటల్ ఎరాలో డైరెక్ట్ దూకి డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ స్టోరీ, ఐ ఆమ్ దాట్ ఎగ్జాంపుల్. వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నారు సార్.
ప్లీజ్ పిక్ వాట్ యూ వాంట్. నా పర్సనల్గా నేను డెఫినెట్లీ ఇదే బెటర్ అంట. బట్ టు ఈచ్ దేర్ ఓన్.